ఈ గుట్టు నేను వేసుకున్నది. ఇది కల కాదా? నువ్వు నిన్ను నిజంగానే వచ్చావు. నేను నీకు వాష్ మెషిన్ లా కనిపిస్తున్నానా? మాట్లాడుతున్నా నా మీదే వాంతి, ఫ్లోర్ అంతా వాంతి. నైట్ మొత్తం కూర్చొని క్లీన్ చేశాను. నీవున నీ ఇంటి పని మనిషినా? ఇన్ని సంవత్సరాలలో నీకు కొంచెం కూడా బాధ్యత రాలేదు. 3 ఏళ్ల క్రితం నేను అక్కడ ఒక షూ ర్యాక్ పెట్టెళ్ళాను. అదొక ఇంచ్ కూడా కదలలేదు. నీ లైఫ్ లాగానే. నీ నోటి కొంచెం రెస్ట్ ఇవ్వు. ఎప్పుడు చూసినా లోడలోడలోడమంటూ. ఇన్నేళ్ల తర్వాత వచ్చావే, కొంచెం నవ్వుతూ ఉండొచ్చుగా. ఎప్పుడు చూసినా మొహం మాడిపోయినట్టు పెట్టుకుంటావా? ఎప్పుడూ కాదు, ఈ మొహం చూస్తే. అండ్ నేనేమి నీతో నవ్వుతూ మాట్లాడి ఆడుకోవడానికి రాలేదు. మరెందుకు వచ్చావు? నీ ప్రాబ్లం ఏంటి? ఊరికి అరవద్దు. ఇందులో సైన్ చే, నేను వెళ్ళిపోతాను. ఏంటిది? నాకు డివోర్స్ కావాలి. కనీసం 2 రోజులైనా పెళ్లి అయ్యాక మనం కలిసి ఉండలేదు, దానికెందుకు డివోర్స్? 2 రోజుల 2 ఏళ్ళు పెళ్లి రిజిస్టర్ అయింది. సో డివోర్స్ ఇవ్వు. దీని గురించి నేను ఆలోచించాలి. నువ్వు రేపురా. వాటెవర్. హౌ ఇస్ ద ఫుడ్? థాంక్యూ. హలో షెఫ్. హాయ్, ఇది పర్సనల్ ఆర్డర్, మీద వచ్చేస్తుంది. ఓకే. అన్ని బానే ఉన్నాయిగా? థాంక్యూ. రారా మామా, సూపర్ రా. దివ్య వచ్చిందిరా. ఏమంటున్నారా? ఏంటి కంబ్యాక్? కంబ్యాక్ ఏం కాదు. ఈ రోజు అరవింద్ ఇంత పెద్ద హోటల్ మెయింటైన్ చేస్తూ సంతోషంగా ఉన్నాడన్న ఈర్ష. అది చెడగొడదామని వచ్చింది. ఈర్ష పడ్డం చూసావా? దివ్య ఎవరో నీకు తెలియదు, ఏదో పరిచయం ఉన్నట్టు మాట్లాడతా. నాకు ఇలాంటి అమ్మాయిల గురించి బాగా తెలుసు. నువ్వు అసూయ పడుతున్నావు, ఇది వర్కౌట్ అవదు. నేనెందుకు అసూయ పడాలి? ఐఎమ్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్. అవునా? నువ్వు మెచ్యూరేనమ్మా, కానీ నువ్వు దివ్యాని ఇంకా చూడలేదు. తన్ని ఇలా సాదా సీదా కాదు, ఫారెన్ వెళ్ళొచ్చి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్ అయింది. ఆబ్వియస్లీ నీకు కడుపు మంటగానే ఉంటుంది. ఇట్స్ ఓకే దివ్య, ఓ బీరేస్తే సర్దుకుంటుంది. నేను దివ్యని కాదు, దీప. ఇడియట్. దీపా మెంటల్ దానా? చూసావా మామా, మెచ్యూర్డ్ అది ఇది అని దివ్య అందంగా ఉంటుందనగానే ఎలా అసూయపడుతుందో. అమ్మాయిలందరూ అంతే మామా, ఈర్ష్య ఎక్కువ. సరే నువ్వు మ్యాటర్ చెప్పు, కలిసి ఉండడానికే వచ్చిందా? లేదురా, డివోర్స్ అడుగుతోంది. రే, ఇన్ని రోజులు ఏమైనట్టు ఇప్పుడు సడన్ గా వస్తే? తెలీదురా, అడిగితే ఓవర్ గా మాట్లాడుతోంది. ఊరికే వదలకరా, నీకెన్ని చుక్కలు చూపించింది. డైవర్స్ అప్లై చేసిందిగా, భరణం పేరుతో ఎక్కువ అమౌంట్ గుంజొచ్చు. పొరా సోడా బుడ్డి, నువ్వే తనకు పాయింట్ అందించేలా ఉన్నావే. భరణం అంటే నేనే తనకి డబ్బులు ఇవ్వాలి, తర్వాత ఈ హోటల్ అమ్మేసి పానీపూరీలు అమ్ముకోవాల్సిందే. కరెక్ట్, కానీ ఇప్పుడు డైవర్స్ ఎవరికి కావాలి? తనకే కదా. ఎంత అమౌంట్ గుంజగలవో గుంజి ఈ హోటల్ ని 4 బ్రాంచీలుగా ఓపెన్ చేయి. సూపర్ మామా, 4 బ్రాంచీలకి నువ్వే సర్వర్. అరవింద్, ఏమైంది అరవింద్? అయ్యో ఓకే? ఏంటి ఓకే? చూస్తూ నుంచున్నావంటే వచ్చి హెల్ప్ చేయి. కొంచెం పేషెన్స్. అరవింద్ రిలాక్స్. ఏంటో చూస్తూ నిలబడ్డావు? రా హెల్ప్ చేయి. దుర్మార్గురాలా, నువ్వు ఫారెన్ వెళ్ళొచ్చి బాగా చెడిపోయావు. అది చేసేదేదో తలుపు మూసుకొని చేయొచ్చుగా. ఇలాంటి సీనా ఎంత పెరిగావు? లోపలే వేసుకోవా? ఫ్రీగా వదిలేసాను దివ్య. థ్యాంక్స్ అలా ఉంచు. నా పేపర్స్ ఎక్కడ? అవన్నీ రెడీగా ఉన్నాయి, కానీ నేను నీకు డివోర్స్ ఇవ్వాలంటే యాక్చువల్లీ డబ్బులే కదా. ఎంత కావాలి చెప్పు. అన్నిటికీ రెడీగా ఉంది. బ్లాంక్ చెక్. చెక్ ఓకే, గానీ అంతేకాకుండా కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. కండిషన్సా? చెప్పు విందా. చిన్నతనం నుంచి నువ్వు నేను మంచి ఫ్రెండ్స్ గా ఉన్నావు. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గా కూడా లవ్ చేసుకుంటూ తిరిగాం. బట్ ఎందుకో తెలీదు, ఈ పెళ్లి మాత్రం వర్కౌట్ అవ్వలేదు. ఒకే రోజులో పెటాకులైంది. యుసీ, మనం భార్యాభర్తలుగా బతకనే లేదు. సో
నువ్వు ఒక వారం పాటు నాకు మంచి భార్యగా ఉండి నన్ను చూసుకో, ఆ తర్వాత డివోర్స్ ఇచ్చేస్తాను. వాట్ ఏంటి వేషాలా? ఏయ్, నా పేరు కూడా నీ మీద పడదు. గాడ్ ప్రామిస్. వాట్ రబిష్. ఒక్క వరం వీడితోనా? ఛాన్సే లేదు. ఓకే, నో ప్రాబ్లం. మనం కోర్టులో కలుద్దాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు నాకేం తొందర లేదు. ఐ హ్యావ్ ఆల్ ది టైం. ఒక్క వారం. ఒకే వారం. సిక్. అయ్యా అయ్యో, అమ్మా. ఇదేంటి ఆదివాసీలు ఎక్కడ కూడా వస్తారా? ఏ దివ్య, కూనూరు బ్రాంచ్ గుర్కాస్తో నీకేం సంబంధం? బుర్ర తక్కువ ఎదవా. వీళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. ఐ హావ్ నో ఐడియా. డిస్కస్టింగ్ పీపుల్. రే పునుగు, నీ బంధువులు ఎవరో వచ్చారా? గుర్కాలని కూసి పూసి. రే ఏం చేసావురా? వీడేంటి ఇంత నీచంగా మాట్లాడాడు? లేదు మావా, ఈ పెళ్లి వర్కౌట్ అవదు. నాకు డైవర్స్ కావాలి. ఆ అమ్మాయి ముఖం చూడ పాలకోవ పళ్ళి కిలించినట్టు. డైవర్స్ ఎందుకురా? రే అది పాలకోవాలంటిదే, కానీ నేను రే అంత ప్రాబ్లం ఏమొచ్చిందిరా? ఒక్కసారి కూడా దగ్గరికి రానివ్వలా. ఇంకా 30 ఏళ్లు పడుతుందట. అవును బ్రదర్, నువ్వు వాళ్ళ తెగ కాదు కదా. 30 ఏళ్ల పాటు నువ్వు ఉదయాన్నే లేచి ఆ పిల్లకి పాదపొచ్చేస్తేనే నీ ప్రేమ ఫలిస్తుంది. అప్పటి వరకు నీ చేతుల్లోనే ఉందని సంతోషపడు. పొరా చైనీస్ చేకోడి 30 ఏళ్ల టేపేసే నిలబెట్టాలి. నా చెయ్యెత్తాలంటేనే ఇంకో 2 చేతులు కావాలి. మామా ఇదంతా కుదరదు. నాకు వెంటనే డైవర్స్ కావాలి. షూరారా? 100% షూర్ రా. సరే ఓకే అండి, అయితే డైవర్స్ ఇమ్మానండి. డైవర్స్ ఏరా కరెక్ట్. కులికి తాప. చూసామా, ఈ టార్చర్ తట్టుకోలేక డైవర్స్ వచ్చిన పెద్ద ఇండియన్ క్రికెట్ టీమ్ రౌండ్ గా నుంచి డిస్కస్ చేస్తున్నారు. సరేనండి, మా ఆచారం ప్రకారం డైవర్స్ ఇవ్వడం పిరికితనం. అందుకే ఒక్కసారి బ్యాగ్ చూపించి ఉంచామనండి, మేము ఇవ్వాల్సింది ఇచ్చి వెళ్ళిపోతాం. బ్యాకే కదా, బాగా చూసుకుంటా. రే ఎందుకు స్టాండర్డ్ నుంచి పెడుతున్నారు? ఏంట్రా వీళ్ళంతా క్యూలో నుంచుంటున్నారు? నైట్ 10 గంటలకు వైన్ షాప్ ముందున్నట్టున్నారు. ఇందులో ఏదో కుట్రున్నట్టుందిరా. ఎంత కుట్ర చేసినా పర్వాలేదు, నాకు వెంటనే డైవర్స్ కావాలి మావా. కుంఫు సినిమాలో కుమ్మేస్తున్నారు. వాలిపోవడానికి 30 ఏళ్ళు అక్కర్లేదు. 30 సెకండ్స్ వచ్చిన వాళ్ళంతా పగలగొట్టి వెళ్లారుగా. చిన్నప్పటి నుంచి నీ ఫ్రెండ్ అనుగా నాకు ఆశగా ఉంది. ఒకసారి కొట్టినా ఏది జరగదు. ఈ దీప ఎందుకు వచ్చింది? డ్రింక్ సర్వ్ చేయటానికా? కళ్ళు తప్పయా? అవును, నువ్వు ఎలా అయితే ఫారెన్ లో అడ్డమైన వాళ్ళకి సర్వ్ చేసావో అలాగే నా ఫ్రెండ్స్ కి నేను సర్వ్ చేస్తున్నాను. ఏం వాగావ్? దివ్య, నేను కిచెన్ లో ప్రొవిజన్స్ కొనిపెట్టాను. నువ్వు వెళ్ళి వంట చేస్తావా? వాట్ నా ఆటోగ్రాఫ్ కావాలి కదా. నా ఆటోగ్రాఫ్ కావాలంటే పో వెళ్ళి వంట చేసి పెట్టు. ఎరా మీకు ఆకలిగా లేదా? వేస్తుంది, రసం పెట్టమను. ఆ దివ్య విత్ ములక్కాళ్ళు. అందులో కొంచెం విషం కూడా వేసి. డూ యూ నీడ్ ఎనీ హెల్ప్? వద్దమ్మా, పర్లేదు. నువ్వు నీ డ్రింక్ సర్వ్ చేసే ఉద్యోగం చూసుకో, నేనే వండి పెడతాను. ఓకే, నీ ఇష్టం. నాకు మరీ మంచిది. జోకర్. రెండో జోకర్. ఏంట్రా? కహాని అడగాలి కదా. తిను. తినవంటే ఆ దీపా, నువ్వు తిను. బాగా కష్టపడి ఉంటాను. సారీ, అడ్డమైన వాళ్ళు వండి పెట్టినవి తినకూడదని మా ఇంట్లో చెప్పారు. నేను బయలుదేరతాను. బాయ్ బాయ్స్. బై గర్ల్స్. ఏ కాల్ తీరా. వెళ్ళు. పొరపాటున నేను ఇక తొక్కేయచ్చు. తొక్కితే ఏంటి, తొక్కకపోతే దివ్య, ఏంటి? తొక్కలేదు. ఇన్నాళ్ళు నువ్వు బుద్ధి లేని వాళ్ళతోనే తిరుగుతున్నావు అనుకున్నాను. ఇప్పుడు సిక్కులేని దాంతో తిరుగుతున్నావు అనమాట. రే తను ఎవరు బుద్ధి లేని వాళ్ళు అంటుంది? ఆ, మీ అబ్బా కనిపారేశాడే ఆడినంటోంది. మూసుకు తినరా. గొప్ప జోక్. టేక్ 2 పాయింట్స్. జబర్దస్త్ నాగబాబు పాయింట్స్ ఇస్తున్నాడు. సరిగ్గా పెట్టరా. నీ బాబు వండిదేమన్నా పెడుతున్నావా? థ్యాంక్స్ రా. బానే వంట చేసిందిరా. ఇలాగే పునుగ్గాడు నా ఆకుతూ తినేస్తున్నాడు. నువ్వు చీకుతూ తిను.